హే బడీ, ఒంటరిగా వెళ్ళకు, ఆగు. అది డాల్ఫిన్ కదా, మరి అదేంటి ఇక్కడికొచ్చింది? ఒంట్లో బాగోలేదనుకుంటాను. ఒకవేళ నీళ్లు ఎక్కువగా వచ్చినందువల్ల ఈ డాల్ఫిన్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. తర్వాత నీళ్లు తగ్గిపోయాయి, ఇంకా ఇది తిరిగి వెళ్ళలేకపోయింది. మమ్మల్ని తెచ్చినందుకు నీకు థ్యాంక్ యూ బడీ. మీరందరూ వెంటనే డాల్ఫిన్ మీద నీళ్లు పోయండి. అక్కడికి పద. ఇంత పెద్ద డాల్ఫినా? ఏ పిల్లలు, మీరు చాలా బాగా అదరగొట్టారు. ఈ డాల్ఫిన్ ని మేము బోలెడంత రేటుకు అమ్ముకోగలం తెలుసా? వెళ్ళండి వెళ్ళండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి. ఇలా చూడు, డాల్ఫిన్ ని జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి ట్రక్ తీసుకొస్తాను, సరేనా? డాల్ఫిన్ అందులో పెట్టి తీసుకెళ్లిపోవచ్చు. ఈ రోజు నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకు చాక్లెట్లేమీ అవసరం లేదు అంకుల్, కానీ మేము మిమ్మల్ని డాల్ఫిన్ ని తీసుకువెళ్ళనివ్వం. దీనికి ఇప్పుడు ఒంట్లో బాలేదు, మందులిస్తున్నాను. చెప్తుంటే అర్థం కాదా? అన్ని ఎదిరించి మాట్లాడుతున్నావు, నీకు ఎంత ధైర్యం? ఇక నేను మాటల్లో చెప్పను, చేతల్లో చూపిస్తాను. చిన్న పిల్లోడా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. పిల్లాడిని పిల్లాడు అనుకుంటా, మరి ఏమని పిలవాలి? శివ, నా పేరు శివ. వీడి దగ్గర మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువగా ఉందిరా. వీడు పట్టుపట్టండి. ఏంటంకల్, ఎలా ఉంది? ముందు మనం ఇక్కడి నుంచి పారిపోదాం. ఈ పిల్లోడు పంచుల మీద పంచులిచ్చి మన ఒళ్ళు పంచలు చేసేటట్టున్నాడు. వాళ్ళు మళ్ళీ వస్తారు. ఆలోగా మనం ఈ డాల్ఫిన్ ని సురక్షితంగా ఉంచాలి. అదిగో ఎదురుగుండా ఒక చిన్న కేవ్ ఉంది. అక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది. అక్కడికి తీసుకువెళ్ళిపోదాం. కానీ అక్కడికి ఎలా తీసుకువెళ్ళగలం? దానికో మార్గం ఉంది. హే డాల్ఫీ, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు తినడానికి మేమేదైనా తీసుకొస్తాం, సరేనా? సరే రండి, మనం ముందు ఆ నీళ్లు ఎక్కడి దాకా వచ్చాయో మనం తవ్విందంతా మనం మూసేయాలి. ఎందుకంటే ఈ డాల్ఫిన్ ఇక్కడే ఉందని ఎవరికీ తెలియకూడదు.
శివ, ఈ చేపల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? బామా, దీని సముద్రం దగ్గరున్న డాల్ఫిన్ కి ఇవ్వబోతున్నాం. చూడు శివ, సముద్రం ఒడ్డునే ఆడుకోవాలి తెలిసిందా? నీళ్లలోకి దిగొద్దురా శివ. డాల్ఫీ, డాల్ఫీ, చూడు నీకోసం ఏం తెచ్చామో. శివ, ఒకసారి నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక షార్క్ ని చూశాను. అప్పుడు ఒక అడవి పులి దాన్ని అటాక్ చేసింది. ఆ తర్వాత నేను కరెక్ట్. ఎందుకు ఇలా చేసావు? డాల్ఫిన్ కూడా తెలిసిపోయింది నువ్వు ఒట్టి కబుర్ల మోటవని. వీళ్ళ ఊర్లో బీచే లేదు, మరి షార్క్ ఎలా వచ్చింది? ఈ డాల్ఫిన్ ని తీసుకువెళ్లి సముద్రంలో వదలడమే మంచిదనిపిస్తుంది శివ. అప్పుడే కాదు రేవా, ఇంకా అది పూర్తిగా కోలుకోలేదు. అంతేకాకుండా వాళ్ళు డాల్ఫీ కోసం వెతుకుతున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మనం డాల్ఫీకి స్టంట్లు నేర్పించొచ్చు. అవును, డాల్ఫిన్స్ చాలా తెలివైనవని విన్నాను. ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటాయట. యుడి, నువ్వు ఈ రింగు పట్టుకో. అవునవును, నేను కూడా ఇలాగే షార్క్ ని. ఎప్పుడు చూసినా షార్క్ కథ చెప్పడం ఇంతటితో మానే. డాల్ఫిన్ కూడా నచ్చలేదు. డాల్ఫీ, ఇటు చూసావా రింగ్? నువ్వు ఎగురుకుంటూ వచ్చి ఈ రింగ్ లోపల నుంచి జంప్ చేయాలి. నువ్వు అలా చేసావంటే నీకు తినడానికి ఇటు పక్క ఫిష్ దొరుకుతుంది. ఓకేనా? నాటీ. నో డాల్ఫీ, ఇలా కాదు. నువ్వు ఆ రింగ్ లోపల నుంచే బయటికి రావాలి. వన్ మోర్ టైం. ఏంటి కుదరదంటున్నావు? చేయగలవు, చేయి. ఇలాంటివి నేను ఎన్ని చేశానో తెలుసా? ఒక్కసారి మా గ్రామంలో లేదు లేదు డాల్ఫీ, అలా చేయకూడదు. ఉండు, బడ్డీ ఇప్పుడు చేసి చూపిస్తుంది. Come on, buddy, jump! అందరు కొట్టేశావు బడీ. చూసావుగా డాల్ఫీ, అలాగే చేయాలి. లేదు లేదు డాల్ఫీ, నువ్వు నీళ్ళలోనే చేయాలి. ఇదేమి గొప్ప కాదులే. ఒకసారి మా ఊర్లో కమన్ శివ, మనం ఇంకా డాల్ఫిన్ కి బోల్డర్ని నేర్పించాలి. ఓకే డాల్ఫీ, ఇక మేము ఇంటికి వెళ్తాం. రేపు నిన్ను మీ ఇంట్లో చేరుస్తాం. గుడ్ నైట్. నాకెందుకో డాల్ఫిన్ కి మనల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదనిపిస్తుంది. డాల్ఫీ, నువ్వు నీ ఇంటికి రేపు వెళ్ళాలి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఎవరైనా నిన్ను చూస్తారు. మాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళి తీరాలి. రేపు కలుద్దాం. బాయ్, టేక్ కేర్.
డాల్ఫీ 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 అమ్మయ్యా, అదే వెళ్ళిపోయింది. నేను మాట్లాడితే చాలు నా మొహాన్ని నీళ్లు చల్లేది. కానీ కొంచెం కష్టంగానే ఉంది కదూ. రండి రండి, మన ఊర్లో మొట్టమొదటిసారిగా డాల్ఫిన్ షో మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. త్వరపడండి, ఆలోచిస్తే ఆశాభంగం. ఇలాంటి సందర్భం మీకు మరొకసారి దొరకదు. రండి రండి, త్వరగా రండి, డాల్ఫిన్ షో చూడండి. రేవా, నాకెందుకో ఈ డాల్ఫిన్ చేసే స్టంట్స్ అన్ని మన డాల్ఫీ ఇలాగే ఉన్నాయి. కానీ మన డాల్ఫిన్ ఎక్కడికెలా వచ్చుంటుంది? అవునవును, ఇది మన డాల్ఫినే. చూసావా, కరెక్ట్ గా నా మొహానే నీళ్లు జల్లుతుంది. లడ్డు సింగారు, ఇది ఆ రోజు మనకి దొరికిన డాల్ఫీయే. నాకెందుకో వాళ్ళే. మరైతే దొంగ ఖచ్చితంగా తప్పించుకుని పారిపోలేడు తెలుసుకో. ఎందుకో తెలుసా, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే. అప్పుడు దొంగలు అంటారు, దొంగతనం చెయ్యకు, చేస్తే లడ్డు సింగ్ వచ్చేస్తారు అని. బాలే బాలే, నా గురించి అందరూ బాగానే తెలుసుకున్నట్టుందే. లడ్డు సింగారు, మన డాల్ఫిన్ ని దొంగిలించాలనుకున్నది వీళ్ళే. అంటే ఖచ్చితంగా వీళ్ళే మన డాల్ఫిన్ ని దొంగిలించుంటారు. ఇప్పుడు ఆ డాల్ఫిన్ సాయంతో షో చేస్తున్నారు. ఇది మీ డాల్ఫిన్ అనడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? డాల్ఫిన్లన్నీ ఒకేలా ఉంటాయి తెలుసా? సరే, అయితే ఇప్పుడే చూపిస్తాను. హే డాల్ఫిన్, కమ్ ఆన్, కమ్ హియర్. శివ నిజమే చెప్పాడు. నీ తుపాకీని చూసి భయపడ్డానికి నేనేం మామూలు వ్యక్తిని కాను. డాల్ఫిన్ కంటైనర్లో ఎక్కించండి. రండి వెళ్దాం త్వరగా.
అంకల్ ఎక్కడికి పారిపోతున్నారు? ఎక్కడ ఫైట్ చేద్దాం? ఇక్కడ కింద? ఇలా చూడు పిల్లాడా, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీకే ప్రమాదం. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ అంకల్. ఏంటలా చూస్తున్నావు? వాడి అంతు చూడు. డాల్ఫీ, ఓసారి అటువైపు చూడు. ఒక స్విమ్మింగ్ పూల్ తర్వాత ఇంకొక స్విమ్మింగ్ పూల్. కరెక్ట్ గా జంప్ చేస్తూ వెళ్తే సీకి వెళ్ళిపోవచ్చు. నువ్వు రెడీయా? నేను జంప్ అని చెప్పగానే నువ్వు జంప్ చేసుకుంటూ రావాలి, ఓకేనా? జంప్, స్విమ్, అన్ జంప్, స్విమ్, అన్ జంప్, ఓకేనా? అర్థమైందిగా? ఇప్పుడు స్విమ్ చేయి. జంప్ డాల్ఫీ! గుడ్, వెరీ గుడ్ డాల్ఫీ. నువ్వు ఇలాగే జంప్ చేసుకుంటూ వచ్చామంటే మనం సీలోకి వెళ్ళిపోవచ్చు, ఓకే? స్విమ్, జంప్ డాల్ఫీ! ఇదే నీ లాస్ట్ జంప్ డాల్ఫీ. ఆ జంప్ చేసామంటే నువ్వు శాశ్వతంగా నీ ఫ్రెండ్స్ తోనే ఉంటావు. జంప్ డాల్ఫీ! డాల్ఫీ, అటు చూసావా నీ ఫ్రెండ్స్? ఇక నువ్వు వెళ్ళాలి. లేదు డాల్ఫీ, నువ్వు వాళ్ళతోనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు ఉండాల్సిన చోటు అదే. నీ ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు. నేను నిన్ను ఎప్పుడు మర్చిపోను.